హాయ్ ఫ్రెండ్స్, 2016 సక్సెస్ సీక్రెట్ ద్వారా 2016 మార్చి నెలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్ చూద్దాం. ఇప్పుడు మీరు ఇప్పటివరకు 2016 జనవరి ఫిబ్రవరి నెలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్ చూస్తూ ఉంటారు. ఈ కరెంట్ అఫైర్స్ మీకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయని చాలా మంది తమ యొక్క సలహాలు సూచనలు అందజేస్తున్నారు. సక్సెస్ సీక్రెట్ ద్వారా ఆన్లైన్ ద్వారా అందిస్తున్న క్లాసులు ఇటీవల టీఎస్పీఎస్సీ పరీక్షలకు హాజరైన అభ్యర్థులు తమకు ఎంతగానో ఉపయోగపడ్డాయని ఆన్లైన్ క్లాసులు చాలా సంతోషాన్ని వ్యక్తం చేశారు. అందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. అదేవిధంగా ఇప్పుడు మీకు కూడా ఇవి ఎంతగానో పడతాయని ఆశిస్తున్నాను. మూడు రోజులు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో గడిపి ఇటీవలే భూమికి తిరిగి వచ్చిన అమెరికా వ్యోమగామి ఎవరు? స్కాట్ కెల్లీ. ఆరోగ్య రంగంలో ఆధునిక విశ్లేషణ పరిష్కారాల కోసం మైక్రోసాఫ్ట్ ఏ సంస్థతో జత కట్టింది? ఇన్ఫోసిస్. మనుషుల్లో తెల్ల వెంట్రుకలు రావడానికి కారణమవుతున్న జన్యువు ఏది? IRF4. కృషి కర్మాన్ అవార్డు ఏ రాష్ట్రానికి లభించింది? హిమాచల్ ప్రదేశ్. సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ దేశంలో ఆపరేషన్ సంగారిస్ ను నిలుపుదల చేస్తున్న దేశం ఏది? ఫ్రాన్స్. రష్యాలోని వాంకోర్ ఆయిల్ ఫీల్డ్ లో 15% వాటా పొందిన కంపెనీ ఏది? ONGC విదేశీ లిమిటెడ్. లాసీ పథకాన్ని ప్రారంభించిన మంత్రిత్వ శాఖ ఏది? కుటుంబ సంక్షేమ శాఖ. ప్రపంచంలో అత్యంత ఎక్కువ దూరం ప్రయాణించే జీవి ఏది? పాంటాలా ప్లావెసెన్స్. అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఏ రోజున నిర్వహిస్తారు? మార్చి 8. వ్యాపార రంగంలో మహిళలను ప్రోత్సహించేందుకు కేంద్రం ఆవిష్కరించిన వెబ్సైట్ ఏది? ఈహాత్. 2016 మార్చి 8న మహిళా దినోత్సవం సందర్భంగా మొత్తం మహిళా సిబ్బందితో ఉన్న విమానాన్ని అత్యంత దూరం నడిపిన విమానయాన సంస్థ ఏది? ఎయిర్ ఇండియా. ఇరానీ కప్ క్రికెట్ ట్రోఫీని గెలుచుకున్న జట్టు ఏది? రెస్ట్ ఆఫ్ ఇండియా. కాల్ మనీపై నియమించిన విచారణ కమిషన్ అధ్యక్షుడు ఎవరు? జస్టిస్ KS అప్పారావు. గోదావరిపై 5 సాగునీటి ప్రాజెక్టుల ఒప్పందం చేసుకున్న రాష్ట్రాలు ఏవి? మహారాష్ట్ర, తెలంగాణ. జాతీయ
ఫుట్బాల్ ఛాంపియన్షిప్ సంతోష్ ట్రోఫీని గెలుచుకున్న జట్టు ఏది? సర్వీసెస్ జట్టు. స్టార్టప్ల రుణ సదుపాయం కోసం హెచ్డిఎఫ్సి బ్యాంక్ ప్రారంభించిన కార్యక్రమం ఏమిటి? స్మార్టప్. ప్రపంచ ఇంటర్నేషనల్ స్టడీస్ అసోసియేషన్ 56వ అధ్యక్షుడు ఎవరు? టివి పాల్. ప్రపంచ సంతోష దినోత్సవాన్ని ఏ రోజున జరుపుకుంటారు? మార్చి 20. ముఖ్యమంత్రి సాంత్వన హరీష్ యోజన పథకాన్ని ప్రవేశపెట్టిన రాష్ట్రం ఏది? కర్ణాటక. అహ్మదాబాద్ ముంబై బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టుకు రుణం ఇస్తున్న దేశం ఏది? జపాన్. బ్యాంకుల పర్యవేక్షణపై ఆర్బీఐ ఏ దేశంతో ఒప్పందం కుదుర్చుకుంది? ఇజ్రాయిల్. మొట్టమొదటి నావికా దళాలను కలిగి ఉన్న దేశాల సదస్సు ఎక్కడ జరిగింది? ముంబై. లండన్ మారథాన్ కు అధికారిక సాంకేతిక భాగస్వామి ఎవరు? టిసిఎస్. ప్రపంచ సూఫీ ఫోరంను ఎక్కడ స్థాపించారు? న్యూఢిల్లీ. గోవా రాష్ట్ర వారసత్వ పానీయంగా ఏది ఎంపికైంది? ఫెనీ. కొత్త రకం బంగారు వర్ణం కప్పజాతిని ఎక్కడ కనుగొన్నారు? కొలంబియా. టికోర్ పార్కులను ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు? గౌహతి, షిల్లాంగ్. ప్రపంచ వన్యప్రాణి దినోత్సవాన్ని ఏ రోజున జరుపుకుంటారు? మార్చి 3. ప్రపంచంలో తొలిసారిగా స్వయం చోదక శక్తి గల తేలియాడే ఓడరేవును ప్రారంభించిన దేశం ఏది? చైనా. భారతదేశం మొట్టమొదటి సౌరశక్తితో నడిచే పడవని ఎక్కడ ప్రారంభించనున్నారు? అలెప్పుజా. ఏ అంశానికి సంబంధించి ఐక్యరాజ్యసమితి గౌరవ దూతగా ఆంగ్రీ బర్డ్స్ రెడ్ ఎంపికైంది? వాతావరణ మార్పు. స్విస్ ఓపెన్ 2016 బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్ విజేత ఎవరు? హెచ్ఎస్ ప్రణయ్. TT401 కందిపప్పు వంగడాన్ని సృష్టించిన సంస్థ ఏది? బార్క్. లక్నో మెట్రో రైలు ప్రాజెక్టుకు 3,300 కోట్ల సాయం చేస్తున్న బ్యాంకు ఏది? యూరోపియన్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్. సలామతి అనే గర్భనిరోధక ఇంజెక్షన్ ను ప్రవేశపెట్టిన రాష్ట్రం ఏది? హర్యానా. భారత్ బంగ్లాదేశ్ల మధ్య కుదిరిన జల రవాణా ఒప్పందంలో భాగంగా ఆంధ్రప్రదేశ్లోని కృష్ణపట్నం నుంచి బంగ్లాదేశ్కు పత్తిని ఎగుమతి చేయడానికి ఉపయోగించిన నౌక ఏది? ఎంవి హార్బర్ 1 వెసల్. అసోంలో 6 ఓబీసీ కులాలను ఎస్టీలో చేర్చడానికి వేసిన కమిటీ అధ్యక్షుడు ఎవరు? మహేష్ కుమార్ సింగ్లా. క్యూబాలోని ఫిడెల్ కాస్ట్రో ప్రభుత్వాన్ని పడగొట్టడానికి అమెరికా ఆధ్వర్యంలో జరిగిన తిరుగుబాటు ఏది? బే ఆఫ్
పిగ్స్. తెలంగాణలో పసుపు పార్కును ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారు? నిజామాబాద్. అంతర్జాతీయ జాత్యహంకార వివక్ష నిర్మూలన దినోత్సవాన్ని ఏ రోజున జరుపుకుంటారు? మార్చి 21. యునెస్కో తాజాగా ప్రకటించిన 20 కొత్త బయోస్పియర్ రిజర్వుల్లో స్థానం సంపాదించిన భారతీయ అటవీ ప్రాంతం ఏది? అగస్త్యమలై. హీరో ఇండియన్ ఓపెన్ 2016 గోల్ఫ్ ఛాంపియన్షిప్ ను ఎవరు గెలుచుకున్నారు? ఎస్ఎస్పి చౌరాసియా. మహిళా ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోమ్ సదుపాయాన్ని కల్పించిన బ్యాంకు ఏది? ఐసిఐసిఐ. ఇటీవల డ్రగ్ పరీక్షలో విఫలమై సస్పెండ్ అయిన టెన్నిస్ క్రీడాకారిణి ఎవరు? మరియా షరపోవా. పునరుత్పాదక శక్తి వనరుల్లో ఎక్కువ మొత్తం పెట్టుబడి పెడుతున్న దేశాలు ఏవి? చైనా, భారత్. ఏ రాష్ట్రంలో మహిళా ఫారెస్ట్ గార్డ్ దళాన్ని ఏర్పాటు చేశారు? మహారాష్ట్ర. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ నుంచి 2016 మార్చి 26న సిరియా ప్రభుత్వ దళాలు తిరిగి స్వాధీనం చేసుకున్న నగరం ఏది? పాల్మైరా. వికలాంగుల కోసం కొత్త గృహ సదుపాయ పథకాన్ని ప్రవేశపెట్టిన రాష్ట్రం ఏది? హర్యానా. ప్రపంచ నీటి దినోత్సవాన్ని ఏ రోజున జరుపుకుంటారు? మార్చి 22. ప్రపంచ వాతావరణ దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు? మార్చి 23. ఉడాన్ పథకం ఏ రాష్ట్రంలో అమలవుతోంది? జమ్మూ కాశ్మీర్. స్థిరమైన వ్యవసాయం కోసం జపనీస్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీతో ఒప్పందం చేసుకున్న రాష్ట్రం ఏది? మిజోరాం. ప్రపంచంలో అతి పొడవైన సొరంగ రైలు మార్గాన్ని ఎక్కడ ప్రారంభించారు? స్విట్జర్లాండ్. గ్లోబల్ గ్రీన్ హీరో పురస్కారం ఎవరికి లభించింది? స్టీవీ వండర్. బాల్య వివాహాలను అంతం చేయడానికి కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించిన సంస్థలు ఏవి? యునిసెఫ్, యుఎన్ఎఫ్పిఏ. అంతర్జాతీయ ద్రవ్యనిధి తన జ్ఞాన భాగస్వామ్య కేంద్రాన్ని ఏ నగరంలో ప్రారంభిస్తోంది? న్యూఢిల్లీ. ఈశాన్య రాష్ట్రాల్లో హైవేల అభివృద్ధి కోసం 5,700 కోట్ల పెట్టుబడులు పెట్టనున్న దేశం ఏది? ఆస్ట్రేలియా. చాప్ చార్ కుట్ అనే సంప్రదాయ ఉత్సవం ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు? మిజోరాం. మయన్మార్లో కార్యకలాపాలు నిర్వహించుకోవడానికి అనుమతి పొందిన భారత బ్యాంకు ఏది? స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇండియన్ డీసాలినేషన్ అసోసియేషన్ అందజేసే నూతన ఆవిష్కరణ పురస్కారం 2016 గ్రహీత ఎవరు? శిర్సేందుడే. ఇటీవల మృతి చెందిన ఈమెయిల్ సృష్టికర్త ఎవరు? రే టామ్లిన్సన్. ఇతను ఈమెయిల్ సృష్టికర్త రే టామ్లిన్సన్. ప్రపంచ
ప్రపంచ మూత్రపిండాల దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? మార్చి 10. ఫ్రాన్స్ నైట్ ఆఫ్ ద లీజియన్ హానర్ పురస్కార గ్రహీత ఎవరు? ఆనంద్ మహీంద్ర. ఇండియన్ రైల్వేలో వరి పరిశోధనల గురించి రూపొందించిన ప్రత్యేక విభాగం ఏది? శ్రేష్ఠి. తెలంగాణలో తొలి డిజిటల్ అక్షరాస్యత గ్రామం ఏది? బాల్సరా. 2015 ఆస్కార్ అవార్డుల్లో ఉత్తమ చిత్రంగా ఎంపికైన చిత్రం ఏది? స్పాట్ లైన్. ఆస్కార్ అవార్డులో ఉత్తమ నటుడు ఎవరు? లియోనార్డో డికాప్రియో. 2015 ఆస్కార్ అవార్డులో ఉత్తమ దర్శకుడు ఎవరు? అలెజాండ్రో జి ఇనారిటు. భారత ప్రభుత్వం పోస్టాఫీసులను ఏ సంవత్సరంలోపు డిజిటలైజేషన్ చేయాలని సంకల్పించింది? 2017. పెట్టుబడులు సాధించే సామర్థ్యం ఉన్న రాష్ట్రాల్లో మొదటి స్థానంలో ఉన్న రాష్ట్రం ఏది? గుజరాత్. పైలట్లకు వాతావరణ పరిస్థితులను ఎప్పటికప్పుడు అందజేసే విధంగా భారత వాతావరణ శాఖ ప్రవేశపెట్టిన పరికరం పేరు ఏమిటి? దృష్టి. ఇండియన్ గోల్డ్ కాయిన్ ను బహిరంగ మార్కెట్లో విక్రయించిన మొదటి బ్యాంక్ ఏది? ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్. స్కోచ్ జీవిత సాఫల్య పురస్కారం ఎవరికి లభించింది? ఎం వెంకయ్య నాయుడు. 2016 ఫోర్బ్స్ ధనవంతుల జాబితాలో మొదటి స్థానంలో నిలిచిన వారు ఎవరు? బిల్ గేట్స్. స్వయంగా శుభ్రపరచుకునే స్మార్ట్ టాయిలెట్లను భారతదేశంలో తొలిసారిగా ఏ నగరంలో ఏర్పాటు చేశారు? చెన్నై. స్కోచ్ ఛాలెంజర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు ఎవరికి లభించింది? కె తారక రామారావు. విమానాశ్రయాల్లో సేవల నాణ్యతకు సంబంధించి 2015లో ఉత్తమ విమానాశ్రయంగా ఏది నిలిచింది? హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం. ప్రపంచంలోనే అత్యంత సన్నని కటకం యొక్క మందం ఎంత? 6.3 నానోమీటర్, 6.3 నానోమీటర్. ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం యొక్క ఉద్దేశం ఏమిటి? పేద మహిళలకు ఎల్పిజి గ్యాస్. పార్లమెంటు ఆమోదించిన జాతీయ జలమార్గాల చట్టాన్ని ఏ షెడ్యూల్లో చేర్చారు? 7వ షెడ్యూల్. ప్రపంచంలో అత్యంత ఖరీదైన రైల్వే స్టేషన్ను ఎక్కడ ప్రారంభించారు? న్యూయార్క్. పిఏ సంగ్మ ఎన్నవ లోక్సభ స్పీకర్ గా పనిచేశారు? 11వ లోక్సభ స్పీకర్ గా పనిచేశారు. స్త్రీ పురుషుల మధ్య సమానత్వ సాధనలో మొదటి స్థానంలో ఉన్న దేశం ఏది? ఐస్లాండ్. అంతర్జాతీయ వ్యవసాయ ఉద్యాన ప్రదర్శన 2016 ఏప్రిల్ 22-24 మధ్య ఎక్కడ జరిగింది? హైదరాబాద్. బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ చైర్మన్ ఎవరు? సుధాకర్ రావు. శక్తి 4 అనేది ఏ దేశాల ఉమ్మడి సైనిక ప్రదర్శన? భారత్, ఇండోనేషియా. ప్రధానమంత్రి ఆవాస్
ఆవాస్ యోజన కింద సబ్సిడీ పథకాన్ని ప్రవేశపెట్టిన బ్యాంకు ఏది? ఐసిఐసిఐ. సెవిల్స్ సంస్థ నివేదిక ప్రకారం ప్రపంచంలోనే అత్యంత వ్యయభరిత నగరం ఏది? లండన్. విరసం ఆధ్వర్యంలో 29 మంది సభ్యులు కలిసి రోహిత్ వేముల స్మృతిలో భాగంగా రచించిన పుస్తకం ఏది? వెలివాడే తొలిపొద్దై. విద్యా విధానంలో సాంకేతికతను వేగంగా చొప్పించే ఎడ్యుగిల్డ్ కార్యక్రమాన్ని ఎక్కడ ప్రారంభించారు? MIT పుణె. సామాజిక బహిష్కరణను నిషేధించే బిల్లును రూపొందించిన రాష్ట్రం ఏది? మహారాష్ట్ర. ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు? మార్చి 15. రైల్వే భద్రతకు సంబంధించి ఇటీవల ఏ దేశాల మధ్య ఒప్పందం కుదిరింది? రష్యా, జపాన్. సేతు భారతం ప్రాజెక్టు ప్రధాన లక్ష్యం ఏమిటి? 2019 కల్లా అన్ని జాతీయ రహదారులను రైల్వే లెవెల్ క్రాసింగ్ రహితంగా చేయడం. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి ఇటీవల ఏ దేశంపై ఆంక్షలు విధించింది? ఉత్తర కొరియా. సైనికుల జీతం ప్యాకేజీ ఒప్పందాన్ని భారత రక్షణ శాఖ ఏ బ్యాంకుతో కుదుర్చుకుంది? ఇండస్ ఇండ్. ప్రపంచవ్యాప్తంగా శరణార్థ వలస పిల్లల ఉజ్వల భవిష్యత్తు కోసం యునిసెఫ్ రూపొందించిన సినిమా ఏది? అన్ఫెయిరీ టేల్స్. భారతదేశంలో మొదటి ఆర్థిక లావాదేవీల మధ్యవర్తిత్వ కేంద్రాన్ని ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారు? ముంబై. కార్మిక ఒప్పందం 2014ను మొదట ఆమోదించిన దేశం ఏది? మారిటానియా. నేపాల్ సుప్రీంకోర్టు తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా ఎవరు నియమితులయ్యారు? సుశీల కర్కి. భారత్ లో గోధుమ పితామహుడుగా పేరుగాంచిన వారు ఎవరు? ఎంవి రావు. పర్యావరణం, అడవులు, వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ కాలుష్య సాంద్రత సూచీలో అత్యధిక కాలుష్యాన్ని గుర్తించే రంగు ఏది? ఎరుపు. వీడియోకాన్ స్పెక్ట్రమ్ ను ఏ టెలికాం సంస్థ సొంతం చేసుకుంది? భారతీ ఎయిర్టెల్. పావ్లోవ్ అగ్నిపర్వతం ఎక్కడ ఉంది? అలస్కా. ఫిడే వరల్డ్ చెస్ క్యాండిడేట్స్ టోర్నమెంట్ విజేత ఎవరు? సెర్గీ కర్జాకిన్. నైపుణ్యాభివృద్ధి కార్యక్రమం మానస్ను ప్రారంభించిన మంత్రిత్వ శాఖ ఏది? మైనారిటీ శాఖ. ఆసియాలోనే అతిపెద్ద టెలిస్కోప్ ఎలిస్ ను ఏ దేశ భాగస్వామ్యంతో భారత్ నిర్మించింది? బెల్జియం. జాతీయ ఉత్తమ విశ్వవిద్యాలయాల్లో మొదటి స్థానంలో నిలిచిన యూనివర్సిటీ ఏది? పంజాబ్ యూనివర్సిటీ. భారత్ లో అత్యధిక మంది విశ్వసిస్తున్న ఆన్లైన్ షాపింగ్ బ్రాండ్ ఏది? అమెజాన్. ప్రెసిడెంట్స్ స్టాండర్డ్ అవార్డు గెలుచుకున్న సైనిక విభాగం ఏది? 119వ హెలికాప్టర్ విభాగం. ఆసియా కప్ T20
ఛాంపియన్ ఎవరు? భారత్. గాంధీ అండ్ ఇలస్ట్రేటెడ్ బయోగ్రఫీ పుస్తక రచయిత ఎవరు? ప్రమోద్ కుమార్. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన వెంకటేశ్వర స్వామి విగ్రహం ఎక్కడ నిర్మిస్తున్నారు? మారిషస్. ప్రాథమిక పాఠశాలల్లో రోజు జాతీయ గీతాన్ని తప్పకుండా ఆలపించాలని ఏ రాష్ట్రం చట్టం చేసింది? ఉత్తరప్రదేశ్. తక్షణ వాహన రుణ సదుపాయం కోసం ఉబర్ సంస్థ ఏ బ్యాంకుతో ఒప్పందం చేసుకుంది? స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. 2016 సంవత్సరానికి అబెల్ బహుమతిని ఎవరు గెలుచుకున్నారు? ఆండ్రూ వైల్స్. ఐరన్ ఫిస్ట్ 2016 పేరిట వైమానిక దళ ప్రదర్శన ఎక్కడ జరిగింది? పోఖ్రాన్. ఎర్త్ అవర్ కార్యక్రమాన్ని ఎవరు నిర్వహిస్తున్నారు? వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్. ఏవియేషన్ 2016 పేరుతో 5వ అంతర్జాతీయ పౌర విమానయాన సదస్సు ఎక్కడ జరిగింది? హైదరాబాద్. ఇస్రో పిఎస్ఎల్వి C-32 ద్వారా కక్షలో ప్రవేశపెట్టిన ఉపగ్రహం ఏది? IRNSS-1S. భువనేశ్వర్, కొచ్చి, కోయంబత్తూర్లను స్మార్ట్ సిటీలుగా అభివృద్ధి చేయడంలో సహాయం చేస్తున్న దేశం ఏది? జర్మనీ. భారత తపాలా సంస్థ ఏ కంపెనీతో పేమెంట్ బ్యాంకు విషయమై ఒప్పందం చేసుకుంది? డెలాయిట్. బ్రాడ్బ్యాండ్ కమిషన్ 13వ సదస్సు ఎక్కడ జరిగింది? దుబాయ్. 2016 గ్లోబల్ టీచర్ ప్రైజ్ గ్రహీత ఎవరు? హనన్ అల్ హరౌబ్. బిఎస్ఎన్ఎల్ 4G వైఫై సేవలు ప్రారంభించిన అంతర్జాతీయ విమానాశ్రయం ఏది? శ్రీనగర్ అంతర్జాతీయ విమానాశ్రయం. ఎపికల్చర్ సేంద్రియ వ్యవసాయంపై హనీ పేరుతో 2 రోజుల సదస్సు ఎక్కడ జరిగింది? మంగళూరు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విమానయాన అకాడమీని ఎక్కడ ప్రారంభించబోతోంది? పుట్టపర్తి. ప్రపంచ సంతోష నివేదిక 2016లో భారత్ యొక్క స్థానం ఎంత? 118. మేడమ్ టుసాడ్స్ వేక్స్ మ్యూజియం ఎక్కడ ఉంది? లండన్. భారత్ లో అత్యంత పరిశుభ్రమైన రైల్వే స్టేషన్ గా ఏది నిలిచింది? సూరత్. ఇంటర్నెట్ ఆఫ్ ఎవ్రీథింగ్ పేరిట ఆవిష్కరణల కేంద్రాన్ని సిస్కో సంస్థ ఎక్కడ ఏర్పాటు చేస్తోంది? విశాఖపట్నం. సోంక్రాన్ ఫెస్టివల్ పేరిట నీటి ఉత్సవాన్ని ఎక్కడ జరుపుకుంటారు? థాయిలాండ్. షాంఘై కోఆపరేషన్ సమితిలో సంభాషణ భాగస్వామిగా ఏ దేశం చేరింది? నేపాల్. జమ్మూ కాశ్మీర్ మొదటి మహిళా ముఖ్యమంత్రిగా ఎవరు నియమితులయ్యారు? మెహబూబా ముఫ్తీ. అకామీ సర్వే ప్రకారం ప్రపంచంలో అత్యంత వేగమైన ఇంటర్నెట్ సర్వీస్ గల దేశం ఏది? దక్షిణ కొరియా. జాతీయ ఆరోగ్య ఫెయిర్ ఎక్కడ జరిగింది? గోవా. ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్
ఆయుధ శిక్షణ కేంద్రం ఎక్కడ ఏర్పాటు చేశారు? మధ్యప్రదేశ్. ఆల్ ఇండియా ఓపెన్ ఇన్విటేషనల్ స్నూకర్ ఛాంపియన్షిప్ 2016 సంవత్సరానికి గాను విజేత ఎవరు? రాహుల్ సచ్దేవ్. జాతీయ జలమార్గం 2 ఎక్కడి నుంచి ఎక్కడికి ఉంటుంది? సదియా నుంచి దుబ్రి వరకు. భారత సైన్యానికి చెందిన దక్షిణ కమాండ్ ప్రధాన స్థావరం ఎక్కడ ఉంది? పుణె. భారతదేశంలో అత్యధికంగా కోటీశ్వరులున్న నగరం ఏది? ముంబై. దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు 2015 సంవత్సరానికి గాను విజేత ఎవరు? మనోజ్ కుమార్. జమ్మూ కాశ్మీర్ సంప్రదాయ సంగీత పితామహుడు ఎవరు? పండిట్ శంభునాథ్ సోపోరి. 63వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో ఉత్తమ చిత్రంగా ఎంపికైంది ఏది? బాహుబలి. దేశవ్యాప్తంగా అత్యవసర సేవల కోసం అందుబాటులోకి వచ్చిన నంబర్ ఏది? 112. పట్టిసీమ ప్రాజెక్టును నిర్మించిన ఇంజనీరింగ్ సంస్థ ఏది? మెగా. అమరావతి నిర్మాణ స్వరూపానికి ఎంపికైన డిజైన్ ను ఏ సంస్థ తయారు చేసింది? మకీ అండ్ అసోసియేట్స్. రక్షణ రంగ పరికరాలు తయారు చేయడానికి 12 అనుమతులు పొందిన సంస్థ ఏది? రిలయన్స్ డిఫెన్స్. 18 మీటర్ల గేజ్ డీజిల్ విద్యుత్ లోకోమోటివ్స్ ను భారత్ ఏ దేశానికి అందజేస్తుంది? మయన్మార్. 2014-15లో కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద ప్రభుత్వ రంగ సంస్థలు ఎంత ఖర్చు చేశాయి? 2447 కోట్లు. 4వ ప్రపంచ బయోస్ఫియర్ రిజర్వ్ సదస్సు ఎక్కడ జరిగింది? లిమా. 2015-16 సంవత్సరానికి చమేలి దేవి జైన్ అవార్డు ఎవరికి లభించింది? రక్షా కుమార్ మరియు ప్రియాంక కాకోద్కర్. లండన్ లో 2వ అతిపెద్ద పెట్టుబడిదారీ దేశం ఏది? భారత్. ఐక్యరాజ్య సమితి స్థిర అభివృద్ధి లక్ష్యాలను స్వీకరించిన మొదటి కంపెనీ ఏది? ఇండియా ఐఎన్సి. ఇటీవల అత్యవసర పరిస్థితి విధించిన దక్షిణ అమెరికా దేశం ఏది? పెరు. గ్లోబల్ టాప్ ఎంప్లాయర్ అవార్డు గెలుచుకున్న సంస్థ ఏది? టిసిఎస్. ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఆధ్వర్యంలో ప్రపంచ సంస్కృతి ఉత్సవాలు ఎక్కడ జరిగాయి? ఢిల్లీ. ఫుల్బ్రైట్ కలాం వాతావరణ ఫెలోషిప్ ను ఏర్పాటు చేసిన దేశాలు ఏవి? భారత్, అమెరికా. భారత వ్యవసాయ పరిశోధనా సంస్థ అందించే కృషి ఉన్నతి పురస్కారం ఎవరికి లభించింది? వెంకటేశ్వరరావు. ఐటీ సంస్థ క్యాప్ జెమిని వ్యవస్థాపకుడు ఎవరు? సెల్లీ కాంఫ్. అంతర్జాతీయ ద్రవ్య నిధికి ప్రత్యామ్నాయ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా ఎవరు నియమితులయ్యారు? సునీల్ సబర్వాల్. మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ ఎండి ఎవరు? మృగాంక్ పరాంజపి. 2016 మార్చి 14 నాటికి 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న హైకోర్టు ఏది? అలహాబాద్ హైకోర్టు. అంగారకుడిపై
పరిశోధన కోసం రష్యా, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ సంయుక్తంగా రూపొందించిన వ్యోమనౌక యొక్క పేరు ఏమిటి? ఎక్సోమార్స్ 2016. స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన మధ్యంతర బాలిస్టిక్ క్షిపణి అగ్ని-1 లక్ష్య దూరం ఎంత? 700 కిలోమీటర్లు. మయన్మార్ తొలి పౌర అధ్యక్షుడు ఎవరు? టిన్ క్వా. IAEA ఎడిటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు ఎవరికి దక్కింది? సంజయ్ గుప్తా. రాష్ట్రీయ ఉच्चतर శిక్షా అభియాన్ కార్యక్రమాన్ని ఏ సంవత్సరంలో ప్రారంభించారు? 2013. ఆహార్ 2016 మేళా ఎక్కడ నిర్వహించారు? న్యూఢిల్లీ. ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల మండలి సలహాదారులుగా ఎవరు నియమితులయ్యారు? సూర్యదేవ. డిఫెక్స్ ఫో ఇండియా 2016ను ఎక్కడ నిర్వహించారు? గోవా. అత్యధిక సంఖ్యలో పాటలు పాడినందుకు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం పొందిన గాయని ఎవరు? పి. సుశీల. ఫ్రెండ్స్, ఇది 2016 మార్చి నెలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్. ఇవి మీకు ఎంతగానో ఉపయోగపడతాయని ఆశిస్తున్నాను. నా యొక్క ఈ ప్రయత్నం మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయగలరు. అదేవిధంగా మీ యొక్క సలహాలు, సూచనలు కూడా నాకు కామెంట్ రూపంలో తెలియజేయగలరు. మీ యొక్క ఫ్రెండ్స్ ఎవరున్నా, మీరు కానీ ఇంకెవరన్నా మీకు ఎవ్రీడే కరెంట్ అఫైర్స్ కానీ మిగతా అన్ని సబ్జెక్టుల యొక్క అప్డేట్స్ కావడం కోసము నా యొక్క వాట్సాప్ గ్రూపు సక్సెస్ సీక్రెట్ అనే గ్రూపులో మీరు యాడ్ చేయడం కోసం నాకు మీ నంబర్ను హాయ్ అని పంపిస్తే నేను యాడ్ చేసుకొని మీకు ప్రతిరోజు కరెంట్ అఫైర్స్ మిగతా అన్ని సబ్జెక్టులు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించిన అన్ని టోటల్ సమాచారాన్ని మీకు అందిస్తుంటాను. నా యొక్క ఈ నంబర్ వాట్సాప్ నెంబరు 9848286270. ఇది వాట్సాప్ నెంబర్. మీ యొక్క నెంబర్ను పంపిస్తే మీకు ప్రతిరోజు కరెంట్ అఫైర్స్ కానీ మిగతా ఏది అప్డేట్స్ అన్ని కూడా మీ చేతిలో, మీ అరచేతిలో ఉండే విధంగా మీ వద్దకు పంపిస్తాను. ఇది మీ ఫ్రెండ్స్ అందరూ కూడా తెలియజేయగలరు. అదేవిధంగా నా యొక్క యూట్యూబ్ ఛానల్ సక్సెస్ సీక్రెట్ సంతోష్ అనే యూట్యూబ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ.